రాష్ట్ర ప్రజలందరూ తెలుసు, తెలియదేం లేదు. ఎంతమందిని చంపించారు, ఎంతమంది చచ్చిపోయారు, ఆ చచ్చిన వాళ్ళ గురించి కూడా ఏనాడు మాట్లాడు. వాళ్ళ సొంత బాబాయ్ గురించి కూడా ఏనాడు బయటకు వచ్చి మాట్లాడలేదు కదా. ఇవాళ బస్సు యాత్ర పెట్టి ఈ 5 సంవత్సరాల తర్వాత బాబాయ్ గుర్తు వచ్చాడు ఎలక్షన్ ముందు. వివేకం చిన్నారను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. వాళ్ళ సొంత చెల్లెళ్ళే మా అన్నయ్య మంచోడు కాదు, మా అన్నయ్యకి ఓటేయద్దు, మా బాబాయ్ మా నాన్న చంపేశాడని ఒకమా, మా బాబాయ్ చంపేశాడు ఒకమా. మా అన్న పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయద్దని ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ తరఫున హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఈరోజు కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకానంద రెడ్డిని హత్య చేసిన వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరిగింది. మన సొంత తమ్ముడు చేసాడు కదా చంపాడని చెప్పేసి, వాళ్ళ తమ్ముడిని సిఐడి కస్టడీలో తీసుకున్నారు. ఎంత రాజకీయం చేశాడు అక్కడ? ఆ విషయం గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు అని వెళ్ళి చంద్రబాబు నాయుడు మీద పడతాడు మాట్లాడితే, మరి రాష్ట్ర ప్రజల సంగతి తర్వాత చూడదాం. చేతనైతే వాళ్ళ సొంత చెల్లెళ్ళు ఏడుతున్నారే, రోడ్ల మీదకి వచ్చి తిరుగుతున్నారు ఆడపిల్లలు, వాళ్ళకి న్యాయం చేయమను, తర్వాత రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయమను.